హాయ్ హలో నేను మీ రాజీ. ఇవాళ వెజిటేబుల్ శాండ్విచ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. చాలా చూసేద్దాం మన రెసిపీ. ముందైతే ఒక టమాటో, కీరా అండ్ ఆనియన్ వేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మైనీస్ కూడా నేను మామూలుగా బయట దొరికేదో తీసుకున్నానండి. నేను ఇప్పుడు చూపించాను కదా, అది తీసుకోండి. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇది మామూలుగా సలాడ్స్లో వేసే మైనీస్ అండి. నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని తీసుకున్నాను. కొంచెం సాల్ట్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్. నేను వైట్ పెప్పర్ వేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. మీకు ఇందులో కావాలంటే చీజ్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అదంతా వద్దులే అని పిల్లలకి నేను మామూలుగా ఇది చేసి పొద్దున పూట మా పాపకి జస్ట్ ఊరికే బాక్స్లో పెట్టానండి. ఈ జస్ట్ ఊరికే అలా అన్నీ కలిపేసుకొని మీరు చక్కగా బ్రెడ్ మీద లేయర్గా వేసేసుకొని అటు ఇటుగా కాల్చుకోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మైనీస్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంట్లో మైనీస్ చేసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది కదా. సో నేను ఏమంటున్నానంటే ఇందులో వెన్న ముద్ద, ఇప్పుడు మనం వెన్నపాలు తెచ్చుకునే వాళ్ళు వెన్న ముద్ద వేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ బటర్ దొరుకుతుంది, అది వాడుకోండి. మైనీస్ ప్లేస్లో అదంతా కలుపుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా కాల్చుకుంటే బటర్ వేసుకొని చాలా బాగుంటుందండి. నేనైతే 3 లేయర్స్ పెట్టుకొని కట్ చేసుకున్నాను. సింగిల్ లేయర్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.